ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఫ్రంట్ లైన్ ఫ్యాక్టర్ విత్ మోనికా. ట్రంప్ తన ఆంక్షలతో స్వదేశీ కంపెనీల మీద పెత్తనం చేయాలి అని చూస్తున్నారు అనే విమర్శలున్నాయి. తాజాగా జాతీయ భద్రతకు ముప్పు వంకతో ప్రముఖ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ లో గ్లోబల్ అఫైర్స్ ప్రెసిడెంట్ బాధ్యతలు నిర్వహిస్తున్న లీసా మొనాకోను తొలగించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు. దానికి సంబంధించి మైక్రోసాఫ్ట్ కీలక ఉద్యోగిని లీసా మొనాకో బరాక్ ఒబామా హయాంలో జాతీయ భద్రతా సీనియర్ సలహాదారుగా విధులు నిర్వర్తించారు. జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో డిప్యూటీ అటార్నీ జనరల్ గా కూడా పనిచేశారు. హార్వర్డ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ చికాగో లా స్కూల్లో ఉన్న అక్కడ ఉన్నత విద్యను అభ్యసించిన ఆమె ఈ ఏడాది జూలైలో మైక్రోసాఫ్ట్ లో జాయిన్ అయ్యారు. మైక్రోసాఫ్ట్ లో ఆమె నియామకం తనను ఆశ్చర్యపరిచిందని, ఆమె దేశ భద్రతకు సంబంధించి అత్యంత సమాచారం పొందగలిగే సీనియర్ హోదాలో ఉన్నారని, ఆమెను మైక్రోసాఫ్ట్ ఆ పదవిలో కొనసాగించవద్దు అని పోస్ట్ లో పేర్కొనడం జరిగింది. అమెరికా ప్రభుత్వం మైక్రోసాఫ్ట్ సంస్థ మధ్య అనేక ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి ఆమెను జాతీయ భద్రతకు ముప్పుగా ట్రంప్ అభియోగాలు వేస్తున్నారు. లీసా మొనాకో ఎన్నో చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని, నేషనల్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ నుంచి ఎలాంటి సమాచారం లేకుండా ఆమె మీద ఇప్పటికే ఆంక్షలు విధించాము అని ట్రంప్ ఆ పోస్ట్లో పేర్కొన్నారు. అందుకే వెంటనే మైక్రోసాఫ్ట్ పదవి నుంచి ఆమెను తొలగించాలని రాసుకొచ్చారు. ట్రంప్ డిమాండ్ మీద మైక్రోసాఫ్ట్ ప్రతినిధులను ప్రశ్నించగా స్పందించడానికి నిరాకరించారు. అంతర్జాతీయ మీడియా కథనాలు ఈ విషయాన్ని పేర్కొంటూ వస్తున్నాయి. 2021 జనవరి 6వ తేదీన అమెరికా క్యాపిటల్ భవనం మీద దాడి జరిగింది. అప్పుడు డిప్యూటీ అటార్నీ జనరల్ గా ఉన్న లీసా మొనాకో బైడెన్ ప్రభుత్వం తరపున చురుగ్గా పనిచేశారు. అయితే తర్వాత సున్నితమైన సమాచారాన్ని పొందడానికి అనుమతి ఇచ్చే లీసా సెక్యూరిటీ లైసెన్స్ ను ట్రంప్ ఉపసంహరించుకున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడమే అందుకు కారణమని అప్పట్లో ట్రంప్ ఆరోపించారు. ఇప్పుడు ఆమెను ఏకంగా మైక్రోసాఫ్ట్ విధుల నుంచి తప్పించాలని ఆయన డిమాండ్ చేస్తూ ఉండడం చూస్తే మరి చర్చగాక ఏమవుతుంది? అదే జరుగుతోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.